ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. ఈసారి ఇసుక చుట్టూ రాజుకున్న వివాదం రీచ్లలో లారీలకు అడ్డుకునే దాకా వెళ్లిపోయింది. మైలవరంలో ఇసుక రాజకీయం మంటలు రేపుతోంది. కృష్ణా నది వద్ద ఇసుక లారీలను అడ్డుకున్న మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాట్ నుంచే జాయింట్ కలెక్టర్ కు ఫోన్లో ఫిర్యాదు చేయడమే కాదు, అధికారులు వచ్చే వరకు అక్కడి నుంచి కదిలేదు లేదంటూ భీష్మించారు మాజీ మంత్రి. లారీలకు అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జోగి రమేష్ ఆయన్ను పావలా ప్రసాద్ గా అభివర్ణించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధుంటే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అరాచకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీ అంతా పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే జరుగుతోందన్న జోగి ఏ వ్యాపారమైనా 25% వాటా లేదే ఆయనకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. ఇసుక కాదు, మట్టి కాదు, బూడిద కాదు, ప్రతిదీ కూడా బ్రాందీ షాపుల్లో వాటాలు, బారుల్లో వాటాలు, రియల్ ఎస్టేట్లో వాటాలు, ఏది పెట్టుకోవాలన్నా డబ్బులు డబ్బులు డబ్బులు. పావలా పర్సెంట్ అంటే 25% ఇవ్వకపోతే పావలా ప్రసాద్కి కానీ పావలా ప్రసాద్ బామ్మర్ది కానీ నిద్ర పట్టిన పరిస్థితి. మరిప్పుడు ఇసుక వ్యవహారంలో మాజీకి సిట్టింగ్ ఇచ్చే జవాబేంటో మైలవరం రాజకీయాన్ని ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.